హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీ ముందుకి ఒక కొత్త వీడియోతో వచ్చాను. అదే సిద్ధవటం కోట. 700 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ సిద్ధవటం కోట చరిత్ర గురించి తెలుసుకుందాం. అదేవిధంగా ఈ చరిత్ర గురించి తెలుసుకునే క్రమంలో కొన్ని సంఘటనలు అయితే నాకు చాలా బాధ కలిగించాయండి. అవేంటో కూడా మనం తెలుసుకుందాం. బంగారు రాజ్యంగా పేరుగాంచిన విజయనగర సామ్రాజ్య రాజులు పరిపాలించే కాలంలోనే ఆడవాళ్లపై ఇంత అరాచకాలు జరిగాయా అంటే నమ్మశక్యంగా లేదు. ఇన్ని అరాచకాలు సిద్ధవటంని పరిపాలించేటువంటి సామంతరాజు విజయనగర రాజుకు తెలియకుండా ఎలా చేశాడు? ఇన్ని అరాచకాలు విజయనగర రాజుకు ఎలా తెలిసాయి? తెలిసాక సిద్ధవటం రాజుకు ఎంత క్రూరమైన శిక్ష వేశాడో తెలుసుకుందాం. ఇలాంటి మరెన్నో విషయాలు ఈ వీడియోలో తెలుసుకొని చూద్దాం. ఈ సిద్ధవటం కోట కడప జిల్లాలోని సిద్ధవటం మండలంలో సిద్ధవటం అనే ఊరు పెన్నా నది ఒడ్డున కలదు. కడప జిల్లా నుంచి ఇది 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ సిద్ధవటంకి పెన్నా నది తూర్పు పడమరలుగా ప్రవహిస్తూ ఉంటుంది. ఈ పెన్నా నది ఒడ్డునే ఈ కోట నిర్మించబడి ఉంది. ఒకప్పుడు సిద్ధవటం ఊరే అన్ని ప్రాంతాలకు కేంద్రంగా ఉండేది. కానీ ప్రతి సంవత్సరం పెన్నా నది ఉప్పొంగడం వలన ఎన్నో ఇబ్బందులు ఎదురై అందుకు కాలక్రమేణా కడపను కేంద్రంగా చేయబడింది. అసలు సిద్ధవటం అనే పేరు ఎలా వచ్చిందంటే, ఆ ప్రాంతంలో సాధువులు వటవృక్షాల కింద తపస్సు చేయడం వల్ల ఆ పేరు వచ్చింది. వటం అంటే రావి చెట్టు. సో ఈ కోట 1303వ సంవత్సరం క్రీస్తు శకం 30 ఎకరాలలో విస్తరించి ఉంది. ఈ కోటని ఆ కాలంలో మట్లి వంశానికి చెందినటువంటి మట్టిరాజా అనే ఆయన మట్టితో నిర్మించాడు. ఈ కోటకి ముఖద్వారం ఇదేనండి. ప్రస్తుతానికి ఈ ముఖద్వారాన్ని గేట్లతో క్లోజ్ చేశారు, కానీ సైడ్ ఒకటి దారి ఉంది. ఆ దారి గుండా మనం లోపలికి వెళ్దాం. ఈ కోట ముందు మట్టితో కట్టినప్పటికీ 17వ శతాబ్దంలో అనంతరామరాజు ఆయన ఆజ్ఞ మేరకు 1755వ సంవత్సరంలో అప్పటి కడప నవాబ్ అయినటువంటి అబ్దుల్ ఆలం ఖాన్ అనే ఆయన ఈ రాతి కట్టడంతో ఈ కోటను నిర్మించాడు. తర్వాత 1779వ సంవత్సరంలో ఈ అబ్దుల్ ఆలం ఖాన్ని అప్పటి శ్రీరంగపట్నం రాజు అయినటువంటి హైదర్ అలీ ఇతన్ని బంధించి శ్రీరంగపట్నంకి తీసుకొని పోయాడు. అప్పటి నుండి ఈ కోట ఆదరణ తగ్గిపోయి ఇప్పుడు ఇలాగుంది. ఇక్కడ చూశారు కదా, ఇది పెద్ద పెద్ద రాళ్లతో హిందూ ముస్లిం కట్టడాలు కలిపి ఉంది. ఇది చూస్తే సభా ప్రాంగణం లాగా అనిపిస్తుంది. ఇక్కడ చూడండి, పెద్ద పెద్ద ఆవరణాలు రాయలతో కలిసి ఉంది. ఈ ఆవరణాల్లోని ఎన్నో అరాచకాలు జరిగినాయనేసి అక్కడ కొంతమంది చెప్పారు. అదేవిధంగా నేను చేసిన రీసెర్చ్లో ఈ ఆడవాళ్ళపైన జరిగిన అకృత్యాలు అయితే చాలా బాధ అనిపిస్తాయి. వాటి గురించి కూడా ఈ వీడియో తెలుసుకుందాం. అప్పటి విజయనగర రాజ్యానికి రాజైనటువంటి వీర నరసింహరాయలు, ఆయన శ్రీకృష్ణదేవరాయలు యొక్క అన్న. ఆ కాలంలో సామంతరాజులు అంటే బంధువులు అనుకోవచ్చు, లేదంటే సపోర్టర్స్. సో ఈ విధంగా ఈ సిద్ధవటంకి సామంతరాజుగా సబ్బెట గురవరాజు అనే ఆయన పరిపాలించేవాడు. ఇతను చాలా క్రూరమైన వ్యక్తి. అతను డబ్బు ఆకాంక్ష, ధన ఆశతో ఎంతోమందిని ఇబ్బంది పెట్టేవాడు. వాళ్ళ ప్రజలను ఆ రాజ్యంలో చాలా వరకు ఇబ్బందులు పెట్టి పన్నులు కట్టే విధంగా ఇబ్బంది పెట్టేవాడు. ఇతను ఆ రాజ్య ప్రజలపైన పన్నులు విపరీతంగా వేసేవాడు. ఎలా అంటే, కనీసం జుట్టు పెంచుకున్న పన్నే, అది కత్తిరించుకున్నా పన్నే, అన్నం చేసుకొని తిన్నా పన్నే, అది చేసుకోకపోయినా పన్నే, బట్టలు కట్టుకున్నా పన్నే, లేకున్నా పన్నే, చివరికి గోర్లు పెరిగినా కూడా పన్ను వేసేవాడు, అవి కత్తిరించుకున్నా కూడా పన్ను వేసేవాడు. ఇలా సంపాదించుకున్న చిన్న చిన్న డబ్బులన్నీ కూడా ఈ విధంగా పన్నులు వేసి దోచుకునేవాడు. అలా కొంతమంది డబ్బు లేక కట్టలేని స్థితిలో ఉండే వాళ్ళ ఇంటి ఆడవాళ్ళను ఈ రాజు ఈ సభా ప్రాంగణానికి తొడగచ్చి కొంతమందిని ఏదేసి బట్టలు ఊడదీసి అలా అక్కడ పెట్టేయడము, లేదంటే సైనికుల చేత అవహేళన చేయించడము. అదేవిధంగా చిరతలు అనే ఒక ప్రక్రియ అండి. అదేంటంటే 2 కట్టెలకి ఒక సైడు తాడు కడతారు, ఇంకొక సైడు ఈ 2 కట్టెల మధ్య ఆడవాళ్ళ ఎదను ఉంచి గట్టిగా నొక్కించి ఇబ్బంది పెట్టేవాడు. ఈ విధంగా ఎన్నో అరాచకాలకు గురి చేసి ఈ సభా ప్రాంగణం మూట కట్టుకుంది. కాబట్టి ఈ విధంగా ఇబ్బంది కొన్ని విన్న తర్వాత, అయ్యో ఇంత బాగా ఉన్నటువంటి కోటలో ఇన్ని అరాచకాలు జరిగినాయి అనేసి నాకు కొంచెం అనిపించింది. విజయనగర సామంతరాజులు మంచి వాళ్ళేగా అనుకోవచ్చు. ఎందుకంటే విజయనగర సామ్రాజ్యం మన ఆంధ్రజాతిలోనే ఎంతో మంచి రాజ్య పాలన. అలాంటి రాజ్యంలో ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయనేసి విజయనగర రాజులకు తెలియలేదా అంటే
కాలక్రమేణా అది తెలిసింది. ఏ విధంగా తెలిసిందంటే ఈ సిద్ధవటంకి అప్పుడు కొంతమంది కూచిపూడి నాట్యము నాటకాలు వేసేవాళ్ళు ఊరూరా తిరిగి చూస్తుంటారు కదా, అలాంటి వాళ్ళు ఇక్కడికి వచ్చి చూశారంటండి ఈ సంఘటనలన్నీ. ఈ విధంగా చూసి వాళ్ళు కూడా చెల్లించిపోయి ఇంత అరాచకం జరుగుతున్నా రాజుకు తెలియలేదే అనే ఒక బాధతో ఉండి కొన్ని కాలక్రమేణా వాళ్ళు తప్పించుకొని పోయి ఎక్కడ మమ్మల్ని కూడా ఇబ్బంది పెడతారనేసి తప్పించుకొని పోయి అక్కడ ఊరూరా తిరుగుతూ విజయనగర రాజ్యానికి వెళ్ళి వీర నరసింహరాయల దగ్గర వాళ్ళకు ఈ నాటకాలు కూచిపూడి చేసే అవకాశం దక్కుతుంది. సో ఇదే దొరికింది ఛాన్స్ అనేసి వాళ్ళు ఏం చేశారంటే ఇక్కడ జరుగుతున్న అకృత్యాలన్నీ కూడా ఒక నాటకం రూపంలో చూపించడం జరిగింది. అక్కడ వీర నరసింహరాయలు ఏంటి ఈ విధంగా చేస్తున్నారు, ఆపండి అంటే లేదండి రాజా, ఈ విధంగా ఇది నాటకం బాగుంటుంది, పూర్తిగా చూడండి అనేసి చెప్పి ఒప్పిస్తారు. ఈ విధంగా లాస్ట్లో ఈ విధంగా నాకు ఏదో చెప్తున్నారు, వీళ్ళు ఏదో చెప్పాలనుకుంటున్నారు, నా రాజ్యంలో ఏదో ఇబ్బంది జరుగుతుందనేసి ఆ వీర నరసింహరాయలు గ్రహించి వాళ్ళని అడిగితే ఈ విధంగా సిద్ధవటంలో కొంచెం ఇబ్బందులు జరుగుతున్నాయి, ఆడవాళ్ళు ఎంతో ఇబ్బంది పడుతున్నారు అనేసి వాళ్ళు చెప్తారు. చెప్పిన వెంటనే వీర నరసింహరాయల యొక్క సైన్యాధిపతి ఇస్మాల్ ఖాన్ అనే ఆయన చాలా క్రూరమైన వ్యక్తి. ఈ ఇస్మాల్ ఖాన్ అనే ఆయన్ను ఈ సిద్ధవటానికి పంపించి ఈ సామంతరాజు గురవరాజుని తల నరుకురమ్మనేసి ఆజ్ఞాపిస్తాడు. అదేవిధంగా ఇస్మాల్ ఖాన్ అనే ఆయన ఇతని పైన యుద్ధం చేసి ఇక్కడ కొన్ని యుద్ధం చేసే విధంగా కూడా వీళ్ళు కోటను నిర్మించుకున్నారు కదా. ఇక్కడ చూడండి, ఈ విధంగా ఏదైతే గన్ కానీ ఏదైనా దాడి చేయడానికి బాణాలు విసరడానికి కానీ ఇక్కడ రాళ్ళ మధ్య రంధ్రాలు ఉంచుకోవడము, చుట్టూ ఉన్న ఈ కోట చుట్టూ కూడా నదిలాగా తవ్వుకొని ఆ నదులలో ముసలను వేడ్చడము, అలా ఎవరైతే శత్రువులు వాళ్ళపై దాడి చేయడానికి వచ్చినప్పటికీ కుదరనివ్వకుండా వీటిని నిర్మాణం చేసుకున్నారు. అయినప్పటికీ ఈ ఇస్మాల్ ఖాన్ తన సైన్యంతో వచ్చి ఇంత దృఢమైన కోటను కొల్లగొట్టి మరి ఇతను గురవరాజు యొక్క తలను నరికి ఆ తలని ఏం చేశాడో తెలుసా? అతి క్రూరంగా అతి కిరాతకంగా ఆ తలని గుర్రానికి కట్టుకొని తాడుతో అడవులమ్మడి ఈడ్చుకుంటా ఆ తలను అట్లి విజయనగరం వరకు ఈడ్చుకుంటా పోయి వీర నరసింహరాయలకు చూపించి ఈ విధంగా అయితే తన అకృత్యాలకు ఎండ్ కార్డ్ వేశాడండి ఈ ఇస్మాల్ ఖాన్ అనే ఆయన. ఇలాంటి సొరంగాలు ఎన్నో ఉన్నాయండి. ఇదైతే బూర్జు సొరంగం, ఇది దాడి చేయడం కోసం రెడీ చేసుకున్నట్లున్నారు. అదేవిధంగా పెన్నా నదికి స్నానం చేయడానికి కూడా ఒక చిన్న సొరంగం అనేది కిందికి నది లోపలికి రెడీ చేసుకొని పెట్టుకున్నారండి. తరువాత కాలంలో ఈ కోటకి శ్రీకృష్ణదేవరాయలుని యొక్క అల్లుడు వరదరాజుడు ఆయన్ని ఈ కోటకు రాజును చేసి ఎన్నో మంచి కార్యక్రమాలు చేపట్టారు. ఈ విధంగా ఈ పెన్నా నది ఉన్నటువంటి ఈ సిద్ధవటం కోట ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉంది. ఈ సిద్ధవటం కోటలో ఎన్నో వింతైన సంఘటనలు కూడా ఉన్నాయి. మహారాణులు స్నానం చేసే తొట్లు కానీ ఈ విధంగా అలంకరించుకునే గదులు కానీ శిథిలమై ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ ఎన్నో గుళ్ళు ఉన్నాయి. పరమేశ్వరుని గుళ్ళు సిద్ధవటేశ్వర స్వామి అనే పేరుతో పిలుస్తారు. ఇలా ఎన్నో 30 ఎకరాలలో విస్తరించున్నటువంటి ఈ కోట విశేషాలు కొన్ని చూపించగలిగాను. ఈ వీడియో మీకు నిజంగా నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయగలరు. అదేవిధంగా ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని ఇలాంటి వీడియోస్ చేయడానికి నాకు ఒక సపోర్ట్ ఇస్తారనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్.